క్రీస్తు వాక్య పరిచర్యలు అను ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ సుస్వాగతం. మనము మరి ఒక 6ను పరిశుద్ధ గ్రంథములో గమనించుదాము. రిమెంబర్ అనేటువంటి ఒక పదం. రిమెంబర్ అంటే జ్ఞాపకము చేసుకో. పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. అవి నాకు ఓదార్పును కలిగించుచున్నవి. లోకములో ఎదురవుతున్న అనేకమైనటువంటి సవాళ్ళు, అనేకమైనటువంటి సమస్యలు, అనేక విధమైన బాధలు, అనేక విధమైనటువంటి ఇరుకులు, ఇవన్నిట్లో కూడా చాలాసార్లు జీవితములో ఒక దుఃఖములోనికి, వేదనలోనికి, వ్యసనములోనికి, వ్యాకులములోనికి దిగిపోతున్నారు. ఈ దిగిపోతున్న ఈ మానవులకు గొప్ప ఓదార్పునిచ్చేది కేవలము దేవుని మాట ఒకటే. ఈ మాటను నీవు జ్ఞాపకం చేసుకోవాలంటే అది నీ హృదయములో రాయాల. అంటే ఆ వాక్యాన్ని నీవు కంఠపాఠము చేసినప్పుడు, ఆ మాటలు నీ హృదయములో నీవు ఉంచుకున్నప్పుడు, నీ యొక్క క్లిష్టమైనటువంటి చాలా దుర్దశ సమయాలలో ఈ మాటలు నువ్వు జ్ఞాపకం చేసుకుని ఎడల ఆ సమయంలో ఒక గొప్ప ఓర్పును నీవు పొందగలవు. ఓదార్పు అనే మాట మానవుని మాటలలో నుంచి కలుగునది కాదు. ఇది కేవలము దేవుని మాటలు మాత్రమే మానవునికి ఓదార్పును కలిగిస్తాయి. దేవుని మాటలు ఓదార్చడం అంటే కేవలము శబ్దాలు మాత్రమే కాదు. ఏదో శబ్దం వినబడుతుంది మాటలు. ఇది ఆయన మాటలు వ్యక్తిగా మనల్ని ఓదార్చున్నటువంటి అద్భుతమైనటువంటి ఆజ్ఞలు. ఆ మాటలను ఈరోజు మనము గట్టిగా వాటిని పట్టుకొని, వాటిని చదివి, వాటిని మన హృదయం అనే పలక మీద రాసుకుంటే, నీ యొక్క పరిస్థితులు బాగలేనప్పుడు అవి నిశ్చయముగా, ఖచ్చితంగా నీకు ఓదార్పును మరియు నీకు గొప్ప నిరీక్షణను నీ జీవితానికి అవి కలిగించినవి. దీంట్లో ఎలాంటి సందేహము లేదు. ఈరోజే ఇప్పుడే ఆ మాటలను నీవు కంఠపాఠం చేయి. ఆ మాటలను హృదయమనే పలక మీద రాసుకో. ఆ మాటలను నమ్ము. నీ జీవితంలో గొప్ప ఓదార్పును, గొప్ప నిరీక్షణను చూడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్.